హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ విద్య దోవారి ఛానల్. ఈరోజు వంకాయ పచ్చెనపప్పు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం పచ్చెనపప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. కావలసిన వంకాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయని రెడీగా ఉంచుకున్నాను. అలాగే పోపు దినుసుల్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఈ కర్రీలో వేసే పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ని రెడీగా ఉంచుకుని వంకాయ ముక్కల్ని మంచిగా కడిగి కట్ చేసుకుంటున్నానండి. ఈ కట్ చేసిన వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసానండి. పోసిన ఆయిల్లో పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వంకాయ పచ్చెనపప్పు కర్రీని ఎక్కువగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో ఎక్కువగా చేస్తారండి. ఈ పోపు వేగుతూ ఉంది. పోపులో ఎండుమిరగాయలు, ధనియాలు, ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీరా, కరివేపాకు వేసేసుకున్నాను. ఇవి వేగుతూ ఉన్న లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా ఫ్రెష్గా దంచుకున్నానండి. ఫ్రెష్గా దంచుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఈ దంచిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కల్ని కూడా వేసాను. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ముక్కల్లో పసుపు వేసేయాలండి. పసుపు, ఉప్పు వేయటం వల్ల వంకాయలు త్వరగా మెత్తబడిపోతాయి. తర్వాత మూత పెట్టి కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి తర్వాత ఉడకబెట్టిన పచ్చెనపప్పుని దానిలో వేసానండి. ఆ పచ్చెనపప్పు ఉడకబెట్టినప్పుడు వాటర్ ఉంటుంది. ఆ వాటర్నే ఆ కర్రీలో వేసేయాలండి. ఆ వాటర్తో కూర ఉడికిద్ది. నెక్స్ట్ ఆ కూర ఉడుకుతున్నప్పుడు మనకు సరిపడినంత కారం, స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత హాఫ్ స్పూను గరం మసాలా వేసాను. తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. అంతే, మనకి వంకాయ పచ్చెనపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.